పైకి ఎత్తండి. ఒకసారి నడిపి చూపిస్తారా? నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్. సరే, ఏం జరిగింది మీకు అండ్ ఏమైంది, ఎందుకు వచ్చారు, ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇది ఎలా అయిందో నాకే తెలియదు సార్. యాక్చువల్గా 22 తారీఖు 3 గంటలప్పుడు ఇంటికి వచ్చిన పక్క ఆయన ఒక బాటల్ ఎక్కించిండు. బాబు తెచ్చిండు బాటలు, ఎక్కించేదాకా నాకు గుర్తులేదు. మళ్ళీ 23 తారీఖు నాడు ఈ టైం వరకు ఎమర్జెన్సీలో ఉన్నా. ఫస్ట్ నా చిన్న కొడుకు వచ్చిండు, గుర్తులేదు. తర్వాత నా పెద్ద కొడుకు వచ్చినప్పుడు గుర్తు వచ్చింది. అప్పటి వరకు నేను ఫోన్ నెంబర్లు అన్నీ మర్చిపోయినా. తర్వాత మెలకు వచ్చిన తర్వాత మెల్లమెల్ల ఫోన్ నెంబర్లు గుర్తొచ్చినాయి. యాక్చువల్గా 24 అవర్స్ నేను ఎక్కడెక్కడ తిరిగినో, ఏం చేసినో, అల్వాల్ పోయినంట, అపోలో పలోం పోయినా, ఎక్కడెక్కడ తిరిగినో నాకు అస్సలు గుర్తులేదు సార్. సంతకం కూడా నేను పెట్టలే, బాబే పెట్టాను నాకు. సరే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఆపరేషన్ అయిందా? ఇప్పుడు సూపర్ ఉంది సార్, చాలా బాగుంది. ఒకసారి ముందు రండి, కొంచెం చూడండి, మీ అబ్బాయి సైడ్ చూడండి, నా సైడ్ చూడు. సో తనకి హీ హ్యాడ్ అ లార్జ్ లెఫ్ట్ సైడ్ ఫ్రాంటో టెంపరోపెరటల్ బ్లీడ్ ఉండింది. అది క్రానిక్ ఎస్జిఎస్ లా ఉండింది. బికాస్ ఈ డజంట్ నో ఎప్పుడు పడ్డారో, ఎప్పుడు ఎందుకు వచ్చింది బ్లీడ్ అనేది ఆయన కూడా తెలియదు ఫ్రాంక్లీ. అయితే అందులో మనం చూస్తే స్కాన్ బ్లీడింగ్ ఉండింది. సో వీ వెంట్ ఫర్ అ కీ హోల్ సర్జరీ, 2 జస్ట్ కీ హోల్స్ పెట్టేసి అది మొత్తం తీసేసాము. సర్జరీ ఇవ్వాలని 9 days ఉంది. ఆ మొత్తం బ్లీడ్ ఆల్మోస్ట్ తీసేసాం. అండ్ 3 days ఉన్నారు ఐసీయూలో. అండ్ తర్వాత 4th day వెళ్ళిపోయారు. ఇవాళ సర్జరీ 9 days అవుతుంది. సిది ఇంతే హోల్, చిన్న హోల్స్ తీసేసాము. అండ్ హీస్ డూయింగ్ వెరీ వెల్. కొత్త డెఫిసిట్స్ ఏం లేవు. ఇంట్లో ఏమైనా ఫిక్స్ లాంటివి కానీ, వాంతులు కానీ ఏం లేదు, కానీ వెరీ గుడ్. సో ఇంకొక 5 days